ఫ్రిడ్జ్ ఒక్కొక్క తెరుస్తున్నావు మాటి మాటికి. నువ్వు కొట్టినావు ఓకే, నెత్తి మీద కొట్టినా అది కూడా ఓకే. గుండుగా అన్నావు చూడు, అది బాగాలేదు. ఎప్పుడైనా ఎంటికలు ఉన్నప్పుడు ఎంటికలు ఉన్నాడా అన్నావే, గుండు వేపించుకున్నప్పటి నుంచి గుండుగా అంటున్నావు. గుండెగానికి గుండె అనకపోతే ఇంకేమంట. ఫ్రిడ్జ్ అన్నిసార్లు తెరిస్తే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని తెలియదా నీకు? మమ్మీ ఫ్రిడ్జ్ తెరిస్తే చల్లగాలి వస్తుందా, ఈఎంఐ వస్తుందా? అయినా అవన్నీ కాదు మమ్మీ. ఫ్రిడ్జ్ తెరిస్తే కరెంట్ బిల్ ఎందుకు పెరుగుతుంది పిచ్చిగిట కాకపోతే? నీకేం తెలియదు గుండుగానివి. కరెంట్ బిల్లు పెరుగుతుందాడా పన్నడా? క్యాప్లో మళ్ళీ గుండుగా అన్నది నన్ను. ఏం ఫ్యానో ఏమో ఇది, స్పీడ్ 5 ఉంది అయినా సరే రూము తందూరిలాగా ఉడుకుతుంది. వాయమ్మనే, నేను తందూరి చికెన్ అయిపోతా గిట్ల రూమ్లు ఉంటే. సౌమ్య వచ్చింది. సౌమ్య, ఆ ఏసీ రిమోట్ అందుకో సౌమ్య. ఈ రూమ్ ఎంత ఉరుకుతుంది తెలుసా? ఫ్యాన్ 5 స్పీడ్లో ఉంది అయినా కూడా ఉరుకుతుంది నాకైతే. చెల్లి వెతుకు. ఇగో నువ్వెంత వెతికినా ఎంత ఏడ్చినా ఆ రిమోట్ అయితే నీకు అస్సలు దొరకదు. ఎందుకంటే అది డాడీ ఒక సీక్రెట్ ప్లేస్ లో దాపెట్టిండు. పొద్దు నుంచి వెతుకుతున్నా నేను రిమోట్ కోసం, అయినా దొరకలేదు. ఏం చేయమంటావు? సౌమ్య నాడు మనం కలిసి వెతుకుదాం. ఏడుందో ఈ రిమోట్ ఎట్లా దొరకదు చూస్తా. వెతుకు సౌమ్య. దొరికిందా? దొరకలే. ఈడబెట్టుంటే డాడీ అసలు రిమోట్. సౌమ్య గాలి వస్తుంది. డాడీ ఇల్లు 100 డిగ్రీలు ఉడుకుతుంది డాడీ, ప్లీజ్ అర్థం చేసుకో. ఇట్లా 10 నిమిషాలకు కూడా వేసి అనుకో, బయట ఎండలు నిలబెట్టిస్తా. అదేంటి డాడీ? అదేంది, అది ఏమన్నట్టు కరెంట్ బిల్ అంతగానే వస్తుంది. ఏం చేస్తావు? ఇల్లు అమ్ముకోవడవా? రోడ్ల మీద నడుపుతుంది ఇందమ్మా. అప్పుడు ఏసీ ఉండదు కదా, ఫ్యాన్ కూడా ఉండదు. చూడు ఏమిరా గుండుగా సప్పుడు చేస్తలేవు. నీకు ఉబ్బరిస్తుందని ఏం లేదు, నన్ను గుండుగా అన్నందుకు నవ్వుతున్నావు నువ్వు. తమరికి కూడా గుండె ఉంది డాడీ, అది గుర్తించండి. నన్ను గుండుగా అనే బదులు ఫ్యాన్ 5 నంబర్ మీద పెట్టారు కదా, ఇక్కడ చూడు. ఇప్పటి నుంచి ఫ్యాన్ 5 నంబర్లో పెట్టొద్దు. అంతగానం ఉంటే మీరు పోయి బయట పోయి గాలి తినిపోరి. నడువిగా నడు, నవ్వుతున్నావుగా నడు. ఒక దిక్కు ఉబ్బరిస్తుంటే ఇంకో దిక్కు లైట్లు బంద్ చేసి నాకు దెబ్బలు లాక్కనిస్తారు. గుడ్డని చేస్తారు లైట్లు బంద్ చేసి. ఇప్పుడు చూడు కాళ్ళకి బొడస వచ్చింది. ఇంకా నయం రా, గుండు వాళ్ళగా లేదు. మమ్మీ నువ్వు మాటకు ముందో గుండు మాటకి వెనకాల గుండు అనకు నువ్వు. ఆయన నీ ఏంది కన్ను మొత్తం నా గుండు మీద పడ్డది. నేను ఒక్కనే గుండు నా ఇంట్లో, డాడీ కూడా ఉండుగా. అప్ప లోపలికా లైట్లు అన్నీ ఆన్ చేసి పెడతారు, కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది. చూడు లైట్లు ఎట్లా పని చేస్తావు డాడీ. లైట్లు ఎందుకు పని చేస్తున్నావు? ఒక పని చేసే డాడీ, నేను నైట్ విజన్ అద్దాలు పెట్టుకొని తిరుగుతా, పబ్జీలు ఉంటుంది చూడు అవన్నీ తిరుగుతా, అప్పుడు నాకు అన్ని కనిపిస్తాయి. నువ్వు లైట్లు అన్ని పని చేయి, కరెంట్ బిల్ రాదు. దీనికోసం ఒక పర్మనెంట్ సొల్యూషన్ అన్న చూడు, ఏదో ఒకటి చెయ్యి. పర్మనెంట్ సొల్యూషన్ ఏం లేదు. ఎందుకు లేదు డాడీ? సోలార్ పెట్టిస్తున్నాం కదా. కర్రా నువ్వు కూర్చో, నేను చెప్తా నీకు. అంటే మీ డాడీ ఎలాన్ మస్క్ అనుకుంటున్నా, బిల్ గేట్స్ అనుకుంటున్నావా? కరెంట్ బిల్ ఏం రాదు ఒక లైట్ ఆన్ చేస్తే. గవర్నమెంట్ మనకి సబ్సిడీ ఇస్తుంది అప్ టు 78,000 ఆన్ ఇన్స్టాలేషన్, తెలుసా? ఏంది 78,000 ఇచ్చాడు అనుకుంటున్నారా? డాడీ నన్ను నమ్ము ప్లీజ్, ఈ ఒక్కసారికి నన్ను నమ్ము. నేను దీని గురించి బాగా చదివినా, 10th క్లాస్ అయినా అంత చదవలేనొచ్చు. ఈ రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ కి మస్తు జాగా కావాలి. ముందే టెర్రస్ మీద అవి సామాన్లు పెట్టాం. లేదు డాడీ, సోలార్ ప్యానెల్స్ కి అంత జాగా అవసరమే లేదు. వెండర్ మన ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చి చెక్ చేస్తాడు అనమాట. పర్ఫెక్ట్ సైజ్ చూస్తాడు, ఇంకా యూజేజ్ యాజ్ పర్ అవర్ హౌస్. అర్థమైందా? అవునా, ఎట్లా మెయింటైన్ చేస్తావు ఇవి? నీ రూమే సరిగా క్లీన్ చేసుకో, ఈ ప్యానెల్స్ ఎట్లా క్లీన్ చేస్తావు? డాడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రూమ్ కార్డ్ కోకు ప్లీజ్, ఓకేనా? ఇది నెలలా 2 సార్లు క్లీన్ చేసే చాలు డాడీ. ఇంకా వెట్ క్లాత్ తోటి తుడిచినా సరిపోతుంది. సో నన్ను నమ్ము ప్లీజ్, నా మీద నమ్మకం పెట్టుకో. అచ్చా, వర్షం పడితే కరెంట్ పోతుంది, అప్పుడు మళ్ళీ కుండలకెళ్ళి నీళ్ళు తాగవలసి వస్తుంది. ఉరుములు మెరుపులు వస్తే గాలికి ఎగిరిపో అవి. అయినా కూడా పని చేస్తుంది డాడీ, బికాస్ ఇది సన్లైట్ మీద వర్క్ చేస్తుంది. బయట మబ్బులు క్లౌడీగా ఉన్నా కూడా ఎనర్జీ జనరేట్ చేస్తుంది, కాకపోతే కొంచెం తక్కువ. కానీ వర్క్ చేయడం అయితే ఆగిపోవు. అండ్ అట్లని గాలికి కూడా ఎగిరిపోవు డాడీ, ఎందుకంటే ఇది ప్రాపర్ గా ఫిక్స్ చేస్తారు విత్ స్ట్రాంగ్ స్ట్రక్చర్. ఒకసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత అవే జాగాలు ఉంటాయి. 3-4 సంవత్సరాల వరకు అయితే పైసలు ఖర్చు చేయాలి అనుకుంటలేదు. అప్పుడు అయిపోయినావు అనుకో, పైసలన్నీ గోవిందా. డాడీ 25 సంవత్సరాల దాకా పనిచేసే తెలుసా ఇవి?
20 సంవత్సరాల మంచిగానేరు. ఎగ్జాక్ట్లీ, దీనికన్నా బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా ఉందా చెప్పు. అంటే మనకు తక్కువ బిల్ వస్తుంది, అంటే తక్కువ మెయింటెనెన్స్ కూడా. బయట మబ్బులుంటే కూడా పని చేస్తా అంటున్నావు. పర్ఫెక్ట్ రా ఇది. మనకు ఎంత టైంలో రిటర్న్స్ వచ్చేసి 3-4 సంవత్సరాల్లో వచ్చేసాయి. అండ్ ఇది లాంగ్ టర్మ్ సేవింగ్స్ కూడా మస్తు ఉంటుంది. ఒక్కసారి ఆలోచించి డాడీ, కొత్త ఏసీ కొనుక్కోవచ్చు మనము. ఫ్రిడ్జ్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది, నీళ్లు చల్లగా ఉంటాయి. ఇంకా ప్రతి నెల కరెంట్ బిల్లు చూసి మనం షాకే అయ్యే అవసరమే లేదు. అవును, ఇల్లు వాతావరణమే మారిపోతుంది. అండ్ డాడీ బీపీ కూడా జర నార్మల్ అవుతుంది. ఐడియా బాగానే ఉంది ఇది. ఈ ఏజ్లో నేను గవర్నమెంట్ ఆఫీస్కి తిరగాలి, ఆడికిడికి తిరగాలి అంటే నాతో కాని పని ఇది. అదంతా అప్పుడు డాడీ, ఇప్పుడు మొత్తం డిజిటల్ అయిపోయింది. మొత్తం డిజిటలైజ్ నడుస్తుంది. నువ్వు ఆలోచించడమే లేట్ తెలుసా. మనం జస్ట్ రిజిస్టర్ కావాలి డాడీ. దేంటో తెలుసా? పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. అక్కడ మనకి రిజిస్టర్డ్ వెండర్ ఉంటారు. ఆయన మన ఇంటికి వస్తాడు. ఇవన్నిటి గురించి మంచిగా డీటెయిల్ గా గైడ్ చేస్తారు, అంటే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూడ్ డాడీ, ఎంతమంది రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ పెట్టించుకున్నారు. మన ఏపీలో అయితే 9 lakhs ప్లస్ పీపుల్ ఆల్రెడీ అప్లై చేసుకున్నారు. వాళ్ళు మన నేబర్స్ కూడా కావచ్చు. ఇప్పుడు వెండర్స్ అంటావా? ఏం లేదు డాడీ, అవి మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కన్స్యూమర్ ట్యాబ్లో పోవాలి, సెలెక్ట్ చేసేసి దాంట్లో రిజిస్టర్ వెండర్స్ అని ఉంటుంది. ఆడ మన డిస్ట్రిక్ట్ ఇంకా స్టేట్ని ఫిల్ చేసినాం అనుకో, మొత్తం లిస్ట్ ఆఫ్ వెండర్స్ వచ్చేస్తాయి. అంతే డాడీ. చూసినావా ఎంత ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్. ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వడం ప్రాసెస్ అయితే చాలా సింపుల్. పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలి, వెండర్ని పిక్ చేసుకోవాలి అండ్ ఇన్స్పెక్షన్కి పిలవాలి, ఇన్స్టాల్ ది ప్యానల్స్ అండ్ దెన్ రిసీవ్ ది సబ్సిడీ. అప్ టు 78,000 సబ్సిడీ ఫర్ 3 kilowatts. దట్స్ పర్ఫెక్ట్. అవునా? ఇంత చెప్పినా కాబట్టి ఒప్పుకుంటున్నా దీనికి. నాడు ఆన్లైన్లో రిజిస్టర్ చేద్దాం. ఈ రోజే సోలార్ ప్యానెల్ పెట్టిద్దాం. అక్కి అప్పుడు నీ గుండుకు కూడా ఏసీ తాకుతుంది. మాటికి ముందు గుండు, మాటికి వెనకాల గుండు తీసే అవసరం లేదు ప్లీజ్. ఇప్పుడు నన్ను గుండు అంటే డాడీకి కూడా అన్నట్టే. A few moments later. అఖిల్, సౌమ్య లోపల రండి, తొందర రండి. ఏమైంది డాడీ? సౌమ్య, టీవీ ఆన్ ఉంది, ఏసీ ఆన్ ఉంది. డాడీ ఆడొచ్చులే. డాడీ అరే అరే డాడీ అక్కి చూడాడా? డాడీ ఏం సౌమ్య, ఆడ ఏసీ ఆన్ ఉంది, టీవీ ఆన్ ఉంది. కాదు అరే డాడీ చూడు. డాడీ నువ్వేనా? దా టీ చూద్దాం రండి. సౌమ్య ఎంత చల్లగా ఉందో. ఎన్నో సంవత్సరాల తర్వాత ఏసీ పెట్టుకున్నట్టుంది నాకైతే. మీ ఇంట్లో కూడా మీ డాడీ ఇట్లా సమ్మర్ టైంలల్లా ఏసీ బంద్ చేస్తున్నా, ఫ్యాన్ స్విచ్లు అన్ని బంద్ చేస్తున్నా. అయితే ఇంట్లో సోలార్ పెట్టించుకోండి. ఎట్లా తెలుసు కదా, ఈరోజే రిజిస్టర్ అవ్వండి. ఎలా? పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. దాంట్లో ఈరోజే రిజిస్టర్ అవ్వండి అండ్ అస్సలు కరిగిపోక ఇంట్లో కూర్చొని అండ్ సబ్సిడీ అడ్వాంటేజ్ తీసుకోండి ఈరోజే, అస్సలు టెన్షన్ లేకుండా. ఓకేనా? సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆఖరికి కూడా కామెంట్ చేయండి. చేయండి గైస్. బాయ్ బాయ్. బాయ్.